అస్సలాము అలైకుం రహ్మతుల్లాహి వబర్కాతుహు. ఖురైషీల దౌర్జన్యాలు నానాటికి అధికమవుతున్నాయి. అదీకాక వారు ఇస్లాం పరిధిలోకి వచ్చే సూచనలు కంచుపు మేరలో కానరావడం లేదు. అందువల్ల దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజ్రత్ జైద్ బిన్ హారిస్ రజియల్లాహు అన్హాని వెంట పెట్టుకొని తాయిఫ్ పట్టణానికి ప్రయాణమయ్యారు. అక్కడి ప్రజలైనా ఇస్లాం స్వీకరిస్తారేమోనన్న ఆశతో దారిలో ఆయన బనీ బకర్ తెగ వాళ్లకు దైవ సందేశం అందజేసి ఇస్లాం స్వీకరించమని చెప్పారు. కానీ వాళ్ళు అందుకు నిరాకరించడంతో కహతాన్ తెగ వాళ్ళ దగ్గరకు పోయి ధర్మబోధ చేశారు. వాళ్ళు కూడా ఖురైషీయుల వంటి కఠినాత్ములేనని తెలిసిపోయింది. ఇక అక్కడి నుంచి సరాసరి తాయిఫ్ పట్టణానికి చేరుకున్నారు. తాయిఫ్ మక్కాకు 60 మైళ్ళ దూరంలో ఉన్న అందమైన పట్టణం. ఆహ్లాదకరమైన వాతావరణం, నయనానందకరమైన పండ్ల తోటలతో నిత్య శోభనాయుతంగా అలరారుతూ ఉంటుంది. ప్రఖ్యాత దేవతా విగ్రహం లాత్ తాయిఫ్లోనే ఉంది. అరేబియా ప్రజలకు కాబా తరువాత ఇదే గొప్ప దేవాలయం. ఇక్కడ సఖీఫ్ తెగవారు ఈ ఆలయానికి ధర్మకర్తలు. పట్టణ పెద్దలు కూడా ఆ తెగవాళ్లే. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్టణ పెద్దలను కలుసుకున్నారు. వారిలో అబ్దే యాలైల్ అతని సోదరులిద్దరూ పట్టణ నాయకుల్లో ప్రముఖులు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వాళ్లను కూడా కలిసి దైవ సందేశం అందజేసి ఇస్లాం స్వీకరించమని అన్నారు. కానీ ఈ ముగ్గురు మహాగర్విష్ఠులు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో చాలా దురుసుగా మాట్లాడారు. ఏమిటి, దేవుడు నిన్ను ప్రవక్తగా నియమించాడా? అదే నిజమైతే నీవు ఇలా కాలినడకన చెప్పులు నేల రాసుకుంటూ తిరిగేవాడివా అన్నాడు ఒకడు. నువ్వు తప్ప దేవుడికి ఇంకెవరు దొరకలేదు కాబోలు ప్రవక్తగా నియమించడానికి అన్నాడు వేరొకడు వెటకారంగా. నాకసలు నీతో మాట్లాడటానికే ఇష్టం లేదు. ఎందుకంటే నీవు చెప్పేది నిజమైతే నీతో ఇలా మాట్లాడటం సభ్యతకే విరుద్ధం. ఒకవేళ అది అబద్ధం అయితే అబద్ధాల రాయుడితో మాట్లాడటమే బుద్ధి తక్కువ పని అన్నాడు మూడోవాడు అహంకారంతో. కొండంత ఆశతో వచ్చిన కారుణ్యమూర్తికి నిరాశే ఎదురైంది. అహంకారంతో కూడిన వీరి దుష్ప్రలోపాలు ఆయన హృదయాన్ని తీవ్రంగా గాయపరిచాయి. అవును, వారెందుకు విశ్వసిస్తారు? విశ్వసించి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ఆశ్రయం ఇస్తే మక్కా ఖురైషులంతా వీరికి విరోధులు కారు? అప్పుడు తాయిఫ్లో వీరి ప్రతిష్ట మంట కలిసిపోతుంది. ఈ పిరికితనమే వారిని ఇస్లాం స్వీకరించనీయకుండా నిరోధించింది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇక చేసేది లేక వారితో, మీరు నా హితబోధను నిరాకరించారు, సరే కనీసం నా విషయాన్ని రహస్యంగానైనా ఉంచండి అని చెప్పి అక్కడి నుంచి పట్నంలోని ఇతర ప్రజలకు దైవ సందేశం వినిపించడానికి వెళ్ళారు. అయితే అబ్దే యాలైల్ అతని సోదరులు తమ బానిసలను, తుంటరి పిల్లలను దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పైకి ఉసిగొల్పారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎక్కడికి పోతే అక్కడికెల్లా ఈ అల్లరి గుంపు వెంటపడి ఆయన్ని దుర్భాషలాడటం, రాళ్ళు రువ్వటం ప్రారంభించారు. హజ్రత్ జైద్ బిన్ హారిస్ వీలైనంత వరకు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై రాళ్ళు పడకుండా కాపాడేందుకు ప్రయత్నించారు. కానీ ఆయన ఎంతవరకు కాపాడగలరు? ఆ కిరాతకులు విసిరిన రాళ్లతో దైవ ప్రవక్త జైద్ బిన్ హారిస్కు ఇద్దరూ గాయపడ్డారు. దైవ ప్రవక్త ఇక భరించలేక జైద్ బిన్ హారిస్ను పిలుచుకొని అక్కడి నుంచి వడివడిగా వెళ్ళిపోయారు. కానీ ఆ దుర్మార్గులు అంతటితో ఆయన్ని వదిలిపెట్టలేదు. నోటికొచ్చినట్లు దూషిస్తూ రాళ్లు రువ్వుతూ పట్నం నుంచి 3 మైళ్ళ దాకా వెంబడించారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దేహం రక్తసిక్తమైపోయింది. బాధగా నిస్సత్తువుగా నడుస్తూ వెళ్ళి పట్నం వెలుపలున్న ఓ పండ్ల తోట నీడలో కూర్చున్నారు. ఆయన తాయిఫ్ పట్టణ వాసుల పట్ల ఆయన నిరాశ చెందారు. దైవ సందేశం అందజేసినందుకు వారిచ్చిన ఆతిథ్యం ఏమిటి? అల్లరి మూకను ఉసిగొల్పి తనపై రాళ్లు రువ్వించడమా? అప్రయత్నంగా ఆయన చూపులు నింగివైపు మరలాయి. చేతులు పైకెత్తారు. పెదవుల్లో చలనం ఏర్పడింది.
దేవా, శక్తి విహీనత, నిస్సహాయత, నిరాదరణలను గురించి నిన్ను మొరపెట్టుకుంటున్నాను. దయాసాగర, నీవు బలహీనుల స్వామివి, నా స్వామివి కూడా నీవే ప్రభు. నన్ను ఎవరికి అప్పగించావు? నన్ను చూసి హేళన చేసేవారికి వశం చేశావా, లేక నన్ను లోబర్చుకునే శత్రువుకు నన్ను అప్పగించావా? ప్రభు, నేను నీకు అయిష్టుణ్ణి కాకపోతే నాకెలాంటి బాధ లేదు, కానీ నీ ప్రసన్నతే నాకు సుఖమైనది. ఏ జ్యోతితో సమస్త చీకట్లు పటాపంచలయ్యాయో, దేనిపై ఉభయ లోకాల వ్యవస్థ నెలకొని ఉందో, అలాంటి నీ జ్యోతి శరణు కోరుతున్నాను. నీ ఆగ్రహాన్నుండి, నీవు నన్ను నిర్లక్ష్యం చేసే విషయాన్నుండి రక్షణ కొరకు కూడా నీ శరణు కోరుతున్నాను. దేవా, నీవు సంతోషించినంత వరకు నిన్ను కొలవడం తప్ప నాకు వేరే మార్గం లేదు. సర్వశక్తులు, యుక్తులు నీ ఆధీనంలోనే ఉన్నాయి. దేవుని దయాసాగరం పొంగి పొరలింది. తాయిఫ్ పట్టణానికి ఇరువైపులా 2 కొండలు ఉన్నాయి. ఆ కొండల పర్యవేక్షకుడైన దైవదూత వెంటనే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముందు ప్రత్యక్షమయ్యాడు. మొహమ్మద్, దేవుడు మీ ప్రార్థన ఆలకించాడు. మీకోసం ఆయన నన్ను పంపాడు. మీరాజ్ఞాపిస్తే తాయిఫ్ పట్టణానికి ఇరువైపులా 2 కొండల్ని కలిపేసి పట్టణాన్ని నుగ్గు చేస్తాను. పట్నవాసులు త్రుటిలో సర్వనాశనం అవుతారు అన్నాడాయన. కానీ విశ్వకారుణ్యమూర్తిగా ప్రభవించిన దైవ ప్రవక్త దానికి అంగీకరిస్తారా? వద్దు, ఆ పని చేయకండి. ఈనాడు వీళ్ళు ఇస్లాం స్వీకరించకపోతే రేపు వీరి సంతానమైనా స్వీకరించవచ్చని నాకు ఆశ ఉంది. వారి భావి సంతతి ముస్లింలై పోవచ్చు. అంచేత వీళ్లను అంతమొందించడం నాకిష్టం లేదు అన్నారు ఆయన. ఈ మాట విన్న తరువాత దైవదూత సెలవు తీసుకొని అంతర్ధానమయ్యాడు. మన ప్రవక్త గారు ఎంతో కరుణామూర్తి, త్యాగశీలి, సహనశీలి. ఎప్పుడూ కూడా ఆయన ఉమ్మతి కోసమే ఎప్పుడు ప్రార్థన అనేది చేస్తూ ఉండటం జరిగేది. ఆయన ఉమ్మతికి ఆయన చెప్పింది ఎప్పుడూ నమాజును విడకూడదు అనే మాటను చెప్పడం జరిగింది. అల్లా తాలా మనందరికీ వినే భాగ్యాన్నే కాకుండా ఆచరించే భాగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. అల్లాహుమ్మా రబ్బీ జిద్నీ ఇల్మా.